హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకుందాం. పోయిన వారం ఆల్రెడీ మనం ఒక వీడియో చూసాము. ఆ వీడియోలో వాటర్ ద్వారా ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యే పవర్ ప్లాంట్ ఎలా ఉంటుందో చూసాం. అంటే వాటర్ డ్యామ్ దగ్గర మనం పవర్ ప్లాంట్ ఇన్నర్ వ్యూ లోపల జనరేట్ ఎలా ఉంటుంది, వాటర్ ఇన్పుట్ ఎలా వస్తుంది ఏంటో గత వీడియోలో మనం చూసాము. ఈరోజు మనం అదే పవర్ ప్లాంట్ నుంచి సప్లై కంట్రోల్స్ ఎలా ఉంటాయి, అది ఎంత కిలోవాట్ అవుట్పుట్ వస్తుంది, దాని నుంచి ఎంత స్టెప్ అవుతుంది, అక్కడ నుంచి సబ్స్టేషన్ వ్యూ ఎలా ఉంటుంది, సబ్స్టేషన్లో ఏమేమి ఎక్విప్మెంట్ ఉంటాయి అనే వ్యూ అన్నది ఈరోజు మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్టేషన్లో కంట్రోల్ రూమ్ అన్నది ఇగోండి ఈ విధంగా ఉంటుంది. ఈ కంట్రోల్ రూమ్లో ఈ కంప్యూటర్ ద్వారా మనకి ఉన్న డేటా మొత్తం వోల్టేజ్ కానీ రన్నింగ్ యాంపియర్స్ కానీ బ్రేకర్స్ కంట్రోల్స్ అన్నీ కూడా మనకి ఇలా డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇది ఈ పిఎల్సి ద్వారా పనిచేస్తుంది. పిఎల్సి ద్వారా మనకి అన్ని డేటాస్ కంట్రోల్ అయ్యి అది సిస్టంలో మనకి చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం సబ్స్టేషన్లోకి ఈ ట్రాన్స్ఫార్మర్ పార్ట్స్ అన్నీ చూడండి. కింద మనకి పైన కన్జర్వేటర్ ట్యాంక్ కనిపిస్తుంది. కింద వచ్చేసి ఓఎల్టీసి అంటే ఆన్ లోడ్ ట్యాప్ చేంజర్ యూనిట్ కనిపిస్తుంది. అండ్ న్యూట్రల్ అండ్ ఆయిల్ లెవెల్స్ కంట్రోల్ స్విచెస్ బాక్స్ కనిపిస్తుంది. బ్రీదర్స్ కనిపిస్తున్నాయి. ఓకే, ఇది యాక్చువల్గా స్టెప్ అప్ కమ్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. అంటే మనకి జనరేటర్ నుంచి వచ్చి 3.3 కిలో వోల్ట్ అన్నది వోల్టేజ్ జనరేట్ అవుతూ ఉంటుంది. దానిని ట్రాన్స్పోర్టేషన్ పెంచడం కోసం ఈ ట్రాన్స్ఫార్మర్ దాటగానే ఈ కనెక్షన్ ఏదైతే ఉందో సర్జ్ అరెస్టర్ అంటారు. అంటే ఎల్ఏ లైట్నింగ్ అరెస్టర్ ఏదైతే ఉందో అలాగే సర్జ్ అరెస్టర్ సేమ్ ఫంక్షన్. కాకపోతే లైట్నింగ్ అరెస్టర్ వచ్చేసి మనకి అట్మాస్ఫియర్ నుంచి వెదర్ బాగున్నప్పుడు వెదర్ కంట్రోల్స్ చేంజ్ అయినప్పుడు వచ్చే లైట్నింగ్ ద్వారా మాత్రమే కంట్రోల్ చేస్తుంది లైట్నింగ్ అరెస్టర్ గురించి కూడా గతంలో మనం వీడియో చేసాం. కానీ ఈ సర్జ్ అరెస్టర్ వచ్చేసి వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ అంటే ఇది వెళ్ళి గ్రిడ్ కనెక్ట్ అవుతుంది కదా, గ్రిడ్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు వోల్టేజ్ అప్ అండ్ డౌన్స్ వచ్చినా కానీ అంటే సెటప్ వోల్టేజ్ కంటే ఎక్కువ వచ్చినా కానీ ఈ సర్జ్ అరెస్టర్ అన్నది అది గ్రౌండ్ చేసి ట్రిప్ చేస్తుంది. లేదంటే కొద్దిగా వోల్టేజ్ ఏదైనా ఉంటే గ్రౌండ్ చేస్తుంది. అంతకు మించిన డేంజర్గా స్థాయికి మించి వోల్టేజ్ వస్తే అది గ్రౌండ్ చేసేసి ట్రిప్ చేస్తుంది, డిఫ్యూజ్ చేస్తుంది. ఇది సర్జ్ అరెస్టర్ యొక్క ఫంక్షన్. సర్జ్ అరెస్టర్ తర్వాత ఏముంది? ఈ సర్జ్ అరెస్టర్ తర్వాత మనకున్నది సిటీ. ఈ సిటీ ద్వారా కరెంట్ లోడ్, రన్నింగ్ ఎంత ఉంది అండ్ పవర్ ఫ్యాక్టర్ ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ అన్నది ఈ సిటీ ద్వారా మనకు జరుగుతూ ఉంటాయి. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? సబ్స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ తర్వాత సర్జ్ అరెస్టర్ ఉంది. సర్జ్ అరెస్టర్ తర్వాత సిటీ ఉంది. సిటీ తర్వాత నెక్స్ట్ ఏముంది? ఇది వచ్చేసి ఏబీ స్విచ్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఏబీ స్విచ్ అంటే ఎయిర్ కట్ ఆఫ్ స్విచ్, ఎయిర్ బ్రేక్ స్విచ్. ఈ ఎయిర్ బ్రేక్ స్విచ్ ఏదైతే ఉందో జస్ట్ మనం ఓపెన్గా ఆపరేట్ చేసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాం. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి విసిబి ఉంది. విసిబి అంటే వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ 66 kVకి విసిబి. ఈ వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ ఎందుకు యూజ్ చేస్తామో, ఏ సర్క్యూట్ బ్రేకర్ ఓపెన్ చేసినప్పుడు లోడ్లో ఓపెన్ చేస్తే మనకి స్పార్క్ ఎక్కువ క్రియేట్ అవుతుంది. 66 kV మీద ఎక్కువ కొంచెం డిస్టెన్స్లో ఉన్నా కానీ ఆ స్పార్క్ అన్నది జంప్ అవుతుంది. అదే వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్లో అలా అయ్యే ఛాన్స్ లేదు. అందుకని వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ యూజ్ చేశారు సేఫ్టీకి. అంటే ఒకటి ఫిజికల్గా మనకు కనిపిస్తూ కట్ ఆఫ్ అవ్వడానికి, రెండోది వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ వచ్చేసి పూర్తిగా సేఫ్టీగా ఓపెన్ చేసుకోవడానికి. నెక్స్ట్ వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ తర్వాత ఇంకేముంది? వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ తర్వాత పీటీ ఉంది, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్. అంటే దాని నుంచి మనం నెట్ మీటరింగ్ ఇవన్నీ రన్ చేసుకోవడానికి పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ అన్నది యూజ్ చేసాం. ఇది 2 లైన్లు కనెక్ట్ అయి ఉంటుంది. ఈ 2 లైన్స్లో ఏ ట్రాన్స్ఫార్మర్ లైన్ యాక్టివ్లో ఉన్నా కానీ ఈ పీటీ అన్నది కామన్గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా దీన్ని డిజైన్ చేసి పెట్టారు. ఇప్పటి వరకు జనరేటర్ సైడ్ మనం సేఫ్టీస్ మాత్రం చూసాం. ఇప్పుడు దానికి రివర్స్ అంటే గ్రిడ్ సైడ్ సేఫ్టీ కోసం అని చెప్పేసి మన ఈ పీటీ తర్వాత వెంటనే మళ్ళీ విసిబి యూజ్ చేశారు, వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్. అంటే
బిఫోర్ వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ ఉంది, ఇది వచ్చేసి ఫర్ జనరేట్. దీని తర్వాత ఇందాక ఏదైతే సీక్వెన్స్ వచ్చిందో సేమ్ సీక్వెన్స్. వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ బిఫోర్ ఏముంది, ఏబీ స్విచ్ ఉంది. సేమ్ లైక్ దట్ వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకొక ఏబీ స్విచ్ యూజ్ చేశారు. ఈ ఏబీ స్విచ్ తర్వాత మళ్ళీ సిటీ కరెంట్ ట్రాన్స్ఫార్మ్, అంటే మన ఇన్పుట్ సైడు అవుట్పుట్ సైడు రెండు కూడా బ్యాలెన్సింగ్ చెక్ చేసుకోవడానికి నెట్ మీటరింగ్ అండ్ క్రాస్ చెకింగ్ రెండు కూడా బ్యాలెన్సింగ్ అవుతాయి. గ్రిడ్ సైడ్ కూడా మనకి నెట్ మీటరింగ్ కోసం అండ్ రన్నింగ్ యూనిట్స్ అబ్జర్వేషన్ కోసం సిటీ అనేది ప్రొవైడ్ చేశారు. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సర్జ్ అరెస్టర్. ఇందాక ట్రాన్స్ఫార్మర్ సేఫ్టీ కోసం అటు సర్జ్ అరెస్ట్ చేశారు, ఇప్పుడు లైన్ సేఫ్టీ అంటే ఇక్కడ నుంచి లైన్ మనకి గ్రిడ్ వరకు వెళ్ళే లైన్ సేఫ్టీ కోసం అని చెప్పేసి మళ్ళీ సర్జ్ అరెస్టర్ అంటే లైట్నింగ్ అరెస్టర్ అన్నది ప్రొవైడ్ చేసి ఇక్కడ నుంచి లైన్ కన్నది గ్రిడ్ లైన్ కన్నది పవర్ కనెక్ట్ అయింది. ఈ విధంగా సబ్స్టేషన్లో ఎక్విప్మెంట్ అనేది ఇలా ఉంటాయి. నేను చెప్పిన ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.